మనోళ్ళది ఎంత జాలిగుండెనంటే తోవెంట ఏదన్నా లారీ టకరే బోర్ల పడితే చాలు నేను కాపాడుతా అంటే నేను కాపాడుతా అని ఎగబడతారు. ఇంతకు ఎవరిదనుకుంటుర్రు? ఆ బండ్లే ఉన్న మనుషులను కాదు, అలా ఉన్న సరుకులను. ఆవు గిట్ల ఇదివర దాకా మందు సీసాలు, ఉప్పులు, పప్పులు, నూనెలు అసొంటి సరుకులను మస్తు కాపాడిర్రు మనోళ్ళు. అయితే ఇప్పుడేం కాపాడిర్రు గీ ముచ్చట చెప్పబడితివి అని అంటే ఇక చూడుర్రి అసలు ముచ్చటేందో. ఎక్కడైనా టక్కర్ అయితే పాపం ఎంతమంది జీవి పోయిందో, ఎందరికి దెబ్బలు తగిలినాయో అని బాధపడే రోజులు పోయినాయి. ఎందుకంటే ఇవి వెనకటి రోజులు కావు, జనం పురాగా మారిపోయిర్రు. టక్కర్ అయితే చాలు మొదలు ఆ బండ్లే మనకు అక్కడికొచ్చే వస్తువులు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చూస్తుర్రు. ఆగో అసొంటి ముచ్చటే గిది. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం ఇటిక్యాల హైవే మీద ఓ సబ్ల లారీ ఇంకో నూనె ట్యాంకరు రెండు టక్కరిచ్చుకున్నాయి. దీంతోని రెండు బండ్లు నుజ్జు నుజ్జైనాయి. అయితే ఈ ముచ్చట చూసిన అక్కడి ఊరోళ్ళు పాపం బండ్లే ఉన్న సరుకులు ఎట్లున్నాయో ఏమో, పారి మొదలు వాటిని కాపాడుకుందాం అన్నట్లు ఎగబడ్డారు. అట్లా బండి మీదకెక్కి చూస్తే అన్ని పెయ్యి సబ్బుల కాటన్లే ఉన్నాయట. ఈగేముంది, డ్రైవర్ కు భూమి మీద నూకలు ఉంటే ఆయనే బతుకుతాడు, దానికి మనమేం చేస్తాం అని అనుకొని మొదలు సబ్బులను కాపాడేతానికి తయారైనరు. ఇక చూడుర్రి పెట్టెలకు పెట్టెలు ఎట్లా అందుకపోతుర్రో. వచ్చినోళ్ళు వచ్చినట్లు మొయ్యలేనన్ని సబ్బులు అందుకొని జర్ర చేపట్ల బండి ఖాళీ చేసిర్రు. ఓ దిక్కు పోలీసోళ్ళు వచ్చి ఎంతమంది జీవి పోయింది, దెబ్బలు దాకినోళ్లను దాకర్లకు ఎట్లా కొంచెం పోవాలి అని చూస్తుంటే జనం మాత్రం ఏహే గదంతా మాకెందుకు, ఓ ఏడాది పాటు సబ్బుల ఖర్చు తప్పింది అన్నట్లు చేతులకు పని చెప్పిర్రు. మొత్తానికి పోలీసోళ్ళు ఓ పెద్ద లంకిని పెట్టి పొరం పొరం అయిన బండ్లను జర్రంతా ఎడమెడం చేసిర్రు. జీవివైన డ్రైవర్ అన్న పీనిగెను దెబ్బలు తగిలినోళ్ళు ఇంకో ఇద్దరిని బలిమీటికి బయటికి తీసి దాకానకు కొంచెం పోయిర్రు. ఏదేమైనా టక్కరైన కాడ కనీస మానవత్వం చూపించని గిసొంటోళ్ళను ఏమంటారో ఇక మీ ఇష్టం.